హాయ్ అండి. సో ఇప్పుడు మనం రిఫ్రిజరేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్ అనే సబ్జెక్ట్లో వేపర్ అబ్జార్ప్షన్ రిఫ్రిజరేషన్ సిస్టమ్ అనే టాపిక్లో ప్రాబ్లం 4 గురించి బ్రీఫ్గా తెలుసుకుందాం. సో ఆల్రెడీ కొన్ని వీడియోస్ అనేది చేయబడుతూ వచ్చాయి. దయచేసి ఫ్రెండ్స్ ఎవరైనా సరే వీడియో చూస్తున్న వాళ్ళు కానీ సో మీరు చూస్తున్నప్పుడు వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అవ్వండి ఫ్రెండ్స్. ఓకే, సో మనం టాపిక్లోకి వెళ్తే సో ఇది మనకు ప్రాబ్లం 4. ఇది ఇఫ్ అన్ అబ్జార్ప్షన్ సిస్టమ్ హీటింగ్ కూలింగ్ అండ్ రిఫ్రిజరేషన్ టేక్స్ ప్లేస్ at 125 degrees centigrade, 25 degrees centigrade and minus 10 degrees centigrade. Find out the theoretical COP of the system. సో ఇక్కడ వరకు మనకి ఏం కనుక్కోమన్నాడంటే కొంత టెంపరేచర్ ఇచ్చాడు, హీటింగ్ టెంపరేచర్, కూలింగ్ టెంపరేచర్, రిఫ్రిజరేషన్ టెంపరేచర్ ఇచ్చాడు. హీటింగ్ అంటే మనకు ఇక అబ్జార్ప్షన్ సిస్టంలో హీటింగ్ అనేది ఏమిస్తుందంటే జనరేటర్ ఇస్తుంది, కూలింగ్ అనేది ఏమిస్తుందంటే అబ్జార్బర్ ఇస్తుంది, అదేవిధంగా కండెన్సర్ అనేది ఈ రెండు కూడా కూలింగ్ అనేది ఇవ్వబడుతుంది అనమాట. రిఫ్రిజరేషన్ అనేది ఏది ఇస్తుందంటే ఎవాపరేటర్ కాంపోనెంట్ అనేది రిఫ్రిజరేషన్ ఎఫెక్ట్ అనేది ఇస్తుంది అనమాట. సో కాబట్టి ఇలా ఇచ్చినప్పుడు మనకు షార్ట్ కట్లో మనం హీటింగ్ అంటే జనరేటర్ టెంపరేచర్ కింద తీసుకుంటాం. సో జనరేటర్ టెంపరేచర్ వచ్చి 125 డిగ్రీ సెంటిగ్రేడ్ ఇచ్చాడు. సో అదేవిధంగా కూలింగ్ అంటే కండెన్సర్ టెంపరేచర్ ఇచ్చాడు, అదేవిధంగా -10 డిగ్రీస్ వచ్చి రిఫ్రిజరేషన్ టెంపరేచర్ ఇచ్చాడు అనమాట. సో కనుక్కోమన్నది సిఓపి. సో దీని వరకు మనం ఫస్ట్ కేసు తీసుకుంటాం. సో ఇక్కడ మనకు చూస్తే ఇఫ్ ద హీటింగ్ టెంపరేచర్ ఈస్ రైజ్డ్ టు 150 డిగ్రీ సెంటిగ్రేడ్ and refrigeration temperature drops to -15 degree centigrade, determine the percentage change in theoretical COP. సో థియరిటికల్ సిఓపి కనుక్కోమని చెప్పాడు. దాంట్లో ఏం చేంజ్ అయిందో దానికి పర్సంటేజ్ని కనుక్కోమని అన్నప్పుడు ఎంత పర్సంటేజ్ చేంజ్ అయింది, ఎందుకు చేంజ్ అయింది, హీటింగ్ టెంపరేచర్ అనేది 150 డిగ్రీ సెంటిగ్రేడ్కి రైజ్ అయింది, రిఫ్రిజరేషన్ టెంపరేచర్ అనేది -15 డిగ్రీ సెంటిగ్రేడ్కి డ్రాప్ అయింది. ఇలాంటి సిచ్యువేషన్లో దీని థియరిటికల్ సిఓపి యొక్క పర్సంటేజ్ చేంజ్ అనేది ఎంత అయింది అనేది కనుక్కోమన్నాడు. సో మనము దీని ఫస్ట్ కేసు తీసుకుంటాం, దీని సెకండ్ కేసు తీసుకుంటాం. సో కాబట్టి ఫస్ట్ కేసులో మనం చూస్తే ఇక్కడ మనకు జనరేటర్ టెంపరేచర్ అనేది ఇచ్చాడు, గివెన్ డేటా టీజీ అంటాం. సో దాన్ని కెల్విన్లో మార్చుకుంటాం. 398 కెల్విన్, 125 ప్లస్ 273. సో కెల్విన్లో మార్చుకోవాలంటే 273 అనేది యాడ్ చేయాలి. దీనికి ఒక ఫార్ములా కూడా ఆల్రెడీ చెప్పబడింది వీడియోస్లో. సో కండెన్సర్ టెంపరేచర్ వచ్చి టీసీ 25 ప్లస్ 273 298 కెల్విన్. ఎవాపరేటర్ టెంపరేచర్ వచ్చి -10 ప్లస్ 273 263 కెల్విన్. సో మనకు ఫార్ములా వచ్చి సిఓపి ఫార్ములా ఇది టీఈ ఇంటూ టీసీ మైనస్ టీసీ బై టీజీ ఇంటూ టీసీ మైనస్ టీఈ. సో దాంట్లో మనకు ఈ యొక్క వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఎంత వస్తుందంటే ఆన్సర్ 1.89 వస్తుంది అనమాట. సో ఇది మనకు థియరిటికల్ సిఓపి. సెకండ్ కేసు చూస్తే మనకి ఏమి ఇచ్చాడు, సెకండ్ కేసులో టెంపరేచర్ అనేది హీటింగ్ టెంపరేచర్ వచ్చి 150 డిగ్రీ సెంటిగ్రేడ్ రైజ్ అయింది, రిఫ్రిజరేషన్ టెంపరేచర్ వచ్చి -15 డిగ్రీస్కి డ్రాప్ అయింది. సో వాటి యొక్క వాల్యూస్ అనేది మనం నోట్ చేసుకున్నాం. టీజీ అనేది జనరేటర్ టెంపరేచరు 423 కెల్విన్, అంటే 150 ప్లస్ 273 423 కెల్విన్లోకి మార్చుకుంటాం. ఎవాపరేటర్ టెంపరేచర్ వచ్చి అంటే రిఫ్రిజరేషన్ టెంపరేచర్ అంటే ఎవాపరేటర్ టెంపరేచర్ ఉన్న ఒకటే కాబట్టి 258 కెల్విన్, అంటే దాన్ని మనం 250 కెల్విన్ అంటే -15 ప్లస్ 273 కెల్విన్లో మార్చుకుంటే 258 వస్తుంది అనమాట. సో సెకండ్ కేసులో మనకు జనరేటర్ టెంపరేచర్ వచ్చి 423 కెల్విన్ వచ్చింది, అదేవిధంగా రిఫ్రిజరేషన్ టెంపరేచర్ అన్న ఎవాపరేటర్ టెంపరేచర్ అన్న ఒకటే కాబట్టి దానికి టెంపరేచర్ వచ్చి 258 కెల్విన్ వచ్చి అంటే కెల్విన్గా మార్చుకున్నాం అనమాట. సో నెక్స్ట్ మనం చూస్తే సో వాటి యొక్క వాల్యూస్ అనేది మనం తెలుసుకున్నాము. సో సిఓపి ఫార్ములాలో వాటికి వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేస్తే మనకు 1.91 సిఓపి అనేది రావడం జరిగింది. అంటే ఫస్ట్ కేసులో ఒక సిఓపి అనేది వచ్చింది థియరిటికల్ సిఓపి, సెకండ్ కేసులో ఒక సిఓపి అనేది వచ్చింది. అంటే దానికి టెంపరేచరు ఎవాపరేటరు డ్రాప్ అయినప్పుడు అదేవిధంగా రైజ్ అయినప్పుడు దాని యొక్క సిఓపి కనుక్కోమన్నాడు. కాబట్టి సిఓపి కనుక్కొని వాటి యొక్క పర్సంటేజ్ కనుక్కోమన్నాడు. పర్సంటేజ్ చేంజ్ ఇన్ సిఓపిలో ఎంత పర్సంటేజ్ అనేది చేంజ్ అయింది. సో అలా ఉన్నప్పుడు ఏం చేస్తామంటే 1.91 అనేది
సెకండ్ సిఓపి యొక్క సెకండ్ కేసు యొక్క సిఓపి మైనస్ ఫస్ట్ కేసు యొక్క సిఓపి బై ఫస్ట్ కేసు యొక్క సిఓపి ఇంటూ 100 అనమాట. సో ఇది పర్సంటేజ్ చేస్తాం. మనకి ఎంత వస్తుంది అప్పుడు 1.06% వస్తుంది అనమాట. ఓకే, ఇది మనకు కనుక్కోమన్నది ప్రాబ్లంలో. సో పర్సంటేజ్ ఇన్ థియరిటికల్ సిఓపి, పర్సంటేజ్ చేంజ్ ఇన్ థియరిటికల్ సిఓపి ఎంత వచ్చిందంటే 1.06% వచ్చింది అనమాట. ఫస్ట్ కేసులో సిఓపి, అదేవిధంగా సెకండ్ కేసులో సిఓపి. సో రెండింటి యొక్క సిఓపిలో ఎంత పర్సంటేజ్ అనేది చేంజ్ అయింది అనే ప్రాబ్లంలో మనం కనుక్కోమన్నాడు కాబట్టి సో మనకు ఈజీగా కనుక్కోబడింది. సో ఈ యొక్క ప్రాబ్లంను దయచేసి ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.